ఏం కష్టం తెచ్చిపెట్టావయ్యా అంటూ చదువుతున్న తెలుగు గ్రామర్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి గట్టిగా నిట్టూర్చాడు రామనీయుడు. పాపం రామనీయుడికి తెలుగు చాలా కష్టంగా ఉంది. సహజమే మరి, మాట్లాడుతుంటే తప్పులేవి రావు. కానీ కాగితం మీద పెన్ను పెట్టేసరికల్లా అన్నీ అనుమానాలే. ఇది చాలదన్నట్లు వ్యాకరణం ఆ సందులు, సామాసాలు, ఛందస్సు వద్దు మొర్రో అంటున్నా వినకుండా సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో వేసిన తండ్రిని ఏమనలేక ఆ కోపమంతా చదువుతున్న పుస్తకం మీద చూపించాడు. పోని తెలుగు ఒక్కటే అనుకుందామంటే దానికి తోడు లెక్కలు. రామనీయుడికి తెలుగు లెక్కలు అయితే రాంబాబుకి ఇంగ్లీష్ సైన్స్. మరో 3 నెలల్లో పబ్లిక్ పరీక్షలు. దానికి ముందు హోప్ టెస్ట్. మర్నాడు క్లాస్ రూమ్లో ఇద్దరూ మాట్లాడుకున్నారు. అప్పటి వరకు ఇద్దరికి మధ్య పెద్దగా స్నేహం లేదు. కానీ ఇప్పుడు ఇద్దరికి ఒకరితో ఒకరికి అవసరం పడింది. రాత్రి భోజనం చేసి మా ఇంటికి వచ్చేసే, ఇద్దరం కలిసి చదువుకుందాం. నాకు తెలుగు లెక్కలు నువ్వు చెప్పు, నీకు సైన్స్ ఇంగ్లీష్ నేను చెప్తాను. ఒకరోజు నేను నీకు చెప్తాను, ఒకరోజు నువ్వు నాకు చెప్పు. అలా వద్దు, నువ్వే మా ఇంటికి వచ్చేసాయి అన్నాడు రాంబాబు. ఇద్దరు ఓకే అంటే ఓకే అనుకున్నారు. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా ఉంటే బిఏ చదువుతున్న వీళ్ళిద్దరి అక్కల పరిస్థితి అలాగే ఉంది. పోచమ్మకి కామర్స్ డౌట్, గాయత్రికి ఎకనామిక్స్ డౌట్. కంబైన్ స్టడీ ఐడియా వీళ్ళకొచ్చిన సమయంలోనే వాళ్ళిద్దరికి కూడా వచ్చింది. 2 రోజుల వ్యవధిలో శాస్త్రి గారి డాబా మీద 2 బల్లలు, 4 కుర్చీలు, ఒక లైటు ఏర్పాటైపోయాయి. ఒక 2 వారాల పాటు చదువులు బాగానే సాగాయి. ఆ తర్వాత రామనీడు చూపులు పుస్తకం మీద కన్నా పోచమ్మ మీద ఎక్కువైపోయాయి. పచ్చటి చేమంతి పువ్వు ఛాయలో ఉంటుంది పోచమ్మ ఒంటి ఛాయ. పరికిని ఓణి కట్టుకొని పోచమ్మ చదువుతూ ఉంటే రామనీడు చూపులు అతుక్కుపోయాయి. మొదట్లో రాంబాబు ఇది గమనించలేదు. కానీ ఈ పక్క చూపులు రోజురోజుకి ఎక్కువైపోయాయి. దాంతో ఒకరోజు రాంబాబు రామనీడుని నిలదీశాడు. ఏరా, నువ్వు మా ఇంటికి చదువుకోవాలని వస్తున్నావా, లేకపోతే మా అక్కని చూడ్డానికి వస్తున్నావా అంటూ ఉంటే రామనీడు లబలబమంటూ నెత్తి నోరు కొట్టుకున్నాడు. రాంబాబు 2 చేతులు పట్టుకొని తప్పైపోయింది, క్షమించు. ఇంకోసారి ఇలా జరిగితే నీ చెప్పు తీసుకొని కొట్టు అంటూ బతిమిలాడాడు. కొంచెం మెత్తబట్టాడు రాంబాబు. నేను క్షమించడం కాదు, మా అక్క సంగతి నీకు తెలీదు. ఇది ఇంకా దాని నోటీసులోకి వెళ్ళినట్టు లేదు. దానికి తెలిస్తే మనల్నిద్దరినీ కట్టగట్టి కొయ్యి కూడా మన చేతి తీయించి పాతేస్తుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ పక్క చూపులు మొదలయ్యాయి. ఈసారి రామనీయుడు ఒక్కడే కాదు, రాంబాబు కూడా కలిశాడు. అవును మరి, గాయత్రి దంతపు బొమ్మకి ప్రాణం వచ్చినట్టు ఉంటుంది, ఎర్రగా కాచిన పాల రంగులో ఉండే ఒళ్ళు. తను కూడా పరికిణి ఓడిలోని తిరుగుతూ ఉండటంతో మొదట్లో గమనించకపోయినా రాంబాబు ఆమె అందాల్ని కన్నుల పండుగగా చూడడం మొదలుపెట్టాడు. పాపం వాళ్ళిద్దరికీ ఈ సంగతి ఇంకా తెలీదు. చదవడం చదువుతూనే ఉన్నా మునుపటి ఏకాగ్రత మాత్రం ఇద్దరికి కూడా కుదరట్లేదు. ఆడపిల్లలిద్దరూ శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి బుర్రలు మాత్రం వేరే ఆలోచనల్లో మునిగి తేలుతున్నాయి. ఒకరోజు రాత్రి పడుకున్నాక సుమారు 2 గంటలప్పుడు రామణ్యుడికి దాహం వేసి మేలుకు వచ్చేసింది. వెళ్ళి బిందెలో నీళ్లు ముంచుకొని తాగి తిరిగి తన పక్క దగ్గరికి వచ్చి పడుకోబోతూ పోచమ్మ, గాయత్రి పడుకొని నిద్రపోతున్న వైపు చూశాడు. అతని నిద్ర మొత్తంతా ఒక్క దెబ్బకి వదిలిపోయింది. తెల్లగా పుచ్చ పువ్వులా కాస్తున్న వెన్నెల వెలుగులో ఒక కాలు చాపి ఒక కాలు మడిచి వెలకిలా ఒక మనోహరమైన భంగిమల పడుకొని ఉన్న పోచమ్మ దర్శనమిచ్చింది. తెల్లటి పాల వెన్నెల వెలుగులో పచ్చటి ఒంటి ఛాయ. ఆ వెన్నెల వెలుగులకి ఒక వింత కాంతిని అద్దినట్టు ఉంది. అసలక్కడ పడుతున్న కాంతి వెన్నెలదో లేక పోచమ్మ ఒంటితో కూడా తెలియట్లేదు. గాయత్రి కూడా పడుకొనే ఉంది. కానీ ఆమె బట్టలు పెద్దగా చెదిరిపోయి లేవు. ఒక 10 నిమిషాలు ఆ సౌందర్యాన్ని రెప్ప కూడా వేయడం మర్చిపోయి చూశాడు రామనీయుడు. ఈ లోపల పోచమ్మ నిద్రలోని కదిలి పక్కకి తిరిగి పడుకుంది. పట్టని నిద్ర కోసం ప్రయత్నం చేయడం మొదలెట్టాడు రామనీయుడు. ఆ మన్నాడు రామనీయుడు చిన్న పెంటార్చ్ ఒకటి కొన్నాడు. తను పోచమ్మ అందాన్ని చూడ్డానికి ఎలా తహతహలాడిపోతున్నాడో రాంబాబు కూడా గాయత్రి అందాన్ని చూడ్డానికి అదే విధంగా తహతహలాడిపోతున్నాడని తెలుసు కాబట్టి, పైగా ఈ విషయం రాంబాబు చూసి తనని నిలదీసి ఆ తర్వాత అగ్రిమెంట్కి రావడం కన్నా తనే ముందు చెప్పేసి ఏ అవాంతరం రాకుండా చూసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఆ మన్నాడు స్కూల్లోనే మొత్తం జరిగినదంతా చెప్పేసి, నువ్వు మా అక్కని నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో, నేను మీ అక్కని చూసుకుంటాను అంటూ బతిమాలాడు. ఒక పక్క గాయత్రి సొగసులు చూసే అవకాశం,
రెండో పక్క సొంత అక్కని వేరెవరో చూడడం చాలాసేపు రెంటి మధ్య పూగిసలాడాడు రాంబాబు. చివరికి అలా వద్దు, మీ అక్కని మా అక్కని కూడా ఇద్దరం కలిసే చూద్దాం అన్నాడు. ఒక పక్క సొంత అక్కని అలా చూడడం తప్పని మనసులో పీకుతున్నప్పటికీ ఎగిరి గంతేశాడు రామనేడు. ఇక్కడ మన కథానాయికలని పరిచయం చేసుకుందాం. పోచమ్మ 5 అడుగుల 5 అంగుళాల పొడవు, కొద్దిగా బొద్దుగా ఉండే ఒళ్ళు, గుండ్రటి ముఖం, పచ్చటి చేమంతి పువ్వు వన్నెలో ఉండే ఒంటి ఛాయ. ఈ పిల్లంటే ఇంట్లో అందరికీ ముద్దే, ముఖ్యంగా పోచమ్మ మేనత్త. ఆవిడ పోచమ్మతో ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్పేది, నిన్నెవడు చేసుకుంటాడో కానీ వాడి జీవితం ధన్యమైపోతుంది పిల్ల, వాడు పూల పళ్ళకి ఎక్కినట్టే, ఏం నిద్రపోయినా ఇప్పుడే నిద్రపో, పెళ్ళయ్యాక నీకెలాగో నిద్ర ఉండదు అంటూ వేళాకోళం చేసేది. సామాన్యంగా క్లాసికల్ డ్రెస్ పరికిణి ఓణి జాకెట్టులోనే ఉంటుంది. గాయత్రి కొద్దిగా ఎరుపు కలిసిన తెలుపు రంగులో ఒంటి ఛాయ, కొంచెం సన్నం అనిపిస్తుంది. ఒక అరంగుళం పోచమ్మ కన్నా పొట్టి. ఆ ఇంట్లో 2 తరాలకి పుట్టిన ఆడపిల్ల. దాంతో గాయత్రికి ఇంట్లో ఆడింది ఆట, పాడింది పాట. ఇంట్లో ఉన్నప్పుడు చుడిదార్ పైజమా వేసుకున్నా, బయటకొస్తే మటుకు పరికిణి ఓణి జాకెట్టులోనే. రామనేడు తన అక్కని ఎవరు చూస్తారనే దానికన్నా అతని పోచమ్మని చూడవచ్చు అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు. అదే సమయంలో ఇంకో పాయింట్ కూడా లేవదీశాడు రాంబాబు. మా అక్కది చాలా గాఢ నిద్ర, అయినా సరే దానికి మేలుకు రాకుండా జాగ్రత్త పడాలి. దానికేం ఫికిర్ చేయకు, ఆ జాగ్రత్తలేవో నేను పడతా. మీ అక్కదే కాదు, మా అక్కది గాఢ నిద్రే, ఎవరికి మేలుకు వచ్చినా రెండో వాళ్ళని లేపాలి అని ఒప్పందం చేసుకున్నారిద్దరు. మర్నాడు తెల్లవారుజామున 3 గంటలకి రాంబాబుకి మేలుకు వచ్చింది. అవును మరి, లేవాలి అని నిశ్చయం చేసుకుంటే మేలుకు రాకేం చేస్తుంది? అటు ఇటు చూశాడు. చేతులు 2 పైకెత్తి తల కింద పెట్టుకొని నిద్రపోతుంది గాయత్రి. ఒంటి మీద బట్టలు పెద్దగా పక్కకి తప్పుకోలేదు. రామనిన్ని లేపాడు. ఇద్దరు దొంగలు దొంగతనంగా చూస్తున్నారని తెలియని పోచమ్మ అలానే నిద్రపోతుంది. ఇద్దరికి కూడా ఆ సౌందర్యం చూసేసరికి మతిపోయింది. అక్కని అలా చూడటం తప్పని తెలిసినా కూడా రాంబాబు రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. రామనీయుడికి అసలు ఒంటి మీద స్పృహ పోయింది. ఒక 10 నిమిషాలు గడిచాయి. ఉన్నట్టుండి పోచమ్మ నిద్రలో కదిలింది. అప్పటికే ఒళ్ళు తెలిసింది ఇద్దరికి. ఆ స్వప్నలోకంలో నుంచి బయటపడ్డారిద్దరు. పక్కకి తిరిగి చూశారు. ఇదేమి తెలియని గాయత్రి హాయిగా నిద్రపోతుంది. తన అక్క మీద ఎంత కోరిక లేకపోతే సొంత అక్కని ఎలా చూపిస్తాడు? మర్నాడు శాస్త్రి గారింటికి బంధువులొచ్చారు. పగలంతా తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసిన పోచమ్మకి సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా ఒళ్ళు నొప్పి రావడంతో పుస్తకాలు పట్టుకొని డాబా ఎక్కింది. చదువు మొదలెట్టిన 10 నిమిషాలకే కళ్ళు కూరుకుపోతున్నంత నిద్ర వచ్చేస్తుంటే అదంతా పని చేయడం వల్ల వచ్చిన అలసట అనుకుంది. ఒసే, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుండిపోతాను, నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో అంటూ పక్కెక్కేసింది. అక్కడ వెలుగుతున్న 100 వాట్ల బల్బు వెలవెలబోయింది రామనీయుడు మొహం ముందు. అయితే త్వరలోనే సర్దుకున్నాడు. రామనీయుడు మనసు ఆనందంతో గంతులేస్తుంది. ఇవాళ పోచమ్మని చూడొచ్చు మరికొద్దిసేపటికి. ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు స్నేహితులిద్దరూ కూడా పక్కలేస్తారు. ఒక్కరితే చదువుకోలేక గాయత్రి కూడా పుస్తకం మూసేసి పడుకుండిపోయింది. సరిగ్గా 12:30 అవ్వగానే మెల్లిగా లేచారిద్దరు. పోచమ్మ పక్కకి చేరారు. మంచి నిద్రలో ఉంది పోచమ్మ. గాయత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది. అంత నిద్రలోనూ కూడా పోచమ్మ ఒంటి మీది బట్ట చెదరలేదు. ఒక పక్క తప్పు చేస్తున్న భావన, ఒక పక్క చూడాలన్న కోరిక, 2 కలగలుపుగా రాంబాబు బుర్రలో కదులుతున్నాయి. రామనీడైతే కంటి రెప్ప వేయడం కూడా మానేశాడు. ఇద్దరి కళ్ళల్లోనూ కోరికల ఎరుపు జీరలు. ఆహా అక్క అనుకున్నాడు మనసులో. ఇంతలో పోచమ్మ నిద్రలో కొద్దిగా కదిలింది. చటుక్కున పక్కకి తప్పుకున్నారిద్దరు. చేతులు తల కింద పెట్టుకొని చాపుకొని ఉన్న 2 కాళ్లల్లో ఒక కాలు మడిచింది పోచమ్మ నిద్రలో. ఒక 2 నిమిషాలు చూశారిద్దరు. పోచమ్మ మళ్ళీ కదల్లేదు. ఇద్దరికి కూడా భయంతోటి ఉద్రేకంతోటి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఈలోగా పోచమ్మ మరోసారి నిద్రలో కదిలింది. గాయత్రి మంచి అందగత్త, సందేహం లేదు. కానీ పోచమ్మ అందం ముందు ఆమె అందం తక్కువేమో అని అనుమానం కలిగింది రాంబాబుకి. రామనీడికైతే అసలు ఆ అనుమానమే లేదు. ఒక 2 నిమిషాల సేపు అలా రెప్పవేయకుండా పోచమ్మని చూశారిద్దరు. నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకొని ఏమీ ఎరగనట్టు పడుకుండిపోయారు, రాణి నిద్ర కోసం ప్రయత్నిస్తూ. ఇదేమి తెలియని ఆ ఆడపిల్లలిద్దరూ నిశ్చింతగా నిద్రపోతున్నారు. తమిద్దరిని కోరికతో చూస్తున్నారని తెలిస్తే ఏమైపోయేవారో మరి. మర్నాడు ఇటు రాంబాబు చేతికి అటు రామనీయుడి చేతికి కూడా విశ్రాంతి లేకుండా పోయింది.
స్కూల్లో రాంబాబు రామనిని అడిగాడు. ఏరా ఎలా ఉంది మా అక్క అంటూ ఉంటే, అడక్కు, తలుచుకుంటే మతి పోతుంది అంటూ పెద్దగా నిట్టూర్చాడు రామనీయుడు. మా అక్క అందగత్తే అని తెలుసు, కానీ ఇంత అందంగా ఉంటుందనుకోలేదురా. ఇవాళ మీ అక్కని చూడడానికి ట్రై చేద్దాం అన్నాడు రాంబాబు. అలాగే అంటూ భరోసా ఇచ్చాడు రామనీయుడు. మా అక్క కాకుండానే నిద్రపోతుంది, ఇవాళ మనకి పండగే అన్నాడు రామనీయుడు. అతను అన్నట్లుగానే 10:15 అయ్యేసరికల్లా, అబ్బా ఇవాళ ఎందుకు బాగా నిద్ర వచ్చేస్తుంది, పడుకుండి పోదామంటూ తన పక్క మీదకి చేరిపోయింది. పోచమ్మ మరో అరగంట చదువుకొని తను కూడా పడుకుండిపోయింది. ఈ దొంగలిద్దరూ 12ంటికి లేచారు. వాళ్ళు ఊహించినట్టే గాయత్రి పోచమ్మ ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక కాలు మడిచి ఒక కాలు జాపి నిద్రపోతుంది. మైసమ్మ, రాంబాబుతో పాటు రామనీయుడు కూడా ఓరి దేముడా అన్నమాట అప్రయత్నంగా బయటకొచ్చింది రాంబాబు నోట్లోంచి. ఈలోగా పక్కన పోచమ్మ కదలడంతో ఇద్దరు గప్చుప్గా పక్కకి తప్పుకున్నారు. ఏమెరగనట్టు ఒక్క అంగలో వాళ్ల పక్కల దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నట్లు నటించడం మొదలుపెట్టేశారు. సన్నగా మేలుకు వచ్చిన పోచమ్మ పక్కకి తిరిగి చూసేసరికి గాయత్రి అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్లో కనబడింది. దీనికి నిద్రపోతే ఒళ్ళు తెలీదు అనుకుంటూ గాయత్రి బట్టలు సరిగ్గా సర్ది వీళ్ళిద్దరి వైపు చూసింది. ఇద్దరు మంచి నిద్రలో ఉన్నట్లు కనబడటంతో పోన్లే ఎవరు చూడలేదు అనుకొని తను మళ్ళీ పక్క మీదికి చేరుకుంది.